Hi everyone, welcome to our channel. Today's video is TS Polytechnic, Telangana World Polytechnic Indefinite Mass M3 లో Indefinite ఇంటిగ్రేషన్ లో పార్ట్ 5. దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో. ఓకేనా? ఇందులో మీకు మెథడ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఇక ఇందులో వచ్చేటి మాక్సిమం మీకు వస్తే మాత్రం 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. వీడియో నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈజీ, టఫ్ అయితే కావు. ఓకేనా? రైట్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కామెంట్. ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ అండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్, యాప్ కూడా ఉంది. కానీ యాప్లో నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని సొల్యూషన్స్ కూడా మీకు దొరుకుతుంటాయి. యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, ప్లే స్టోర్లో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మీరు రిజిస్టర్ అయ్యి యూజ్ చేస్తారు. రైట్. ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ పవర్ 8 డిఎక్స్ ఉంది. అయితే దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ తీసుకోవాలి. డైరెక్ట్ తీసుకుంటే మనకి ఏ ఫార్ములా అప్లికేబుల్ కాదు. కాబట్టి వీటేక్ నేనేం రాస్తున్నా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ పవర్ 4 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఓకే. ఎప్పుడైతే ఇలా తీసుకున్నానో మీకు ఎక్స్ క్యూబ్ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ పవర్ 4 హోల్ స్క్వేర్ డిఎక్స్ తీసుకుంటే చూడండి, ఎక్స్ పవర్ 4 డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ క్యూబ్. సో దట్స్ వై వి టేక్ ఎక్స్ ఈక్వల్ టు టీ ఈక్వల్ టు వాట్, ఎక్స్ పవర్ 4. dt ఈక్వల్ టు వాట్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ఏమైందండి, 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ డిఎక్స్. మీకు వచ్చి ఉండాలి d బై dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. కన్ఫర్మ్ ఇది వచ్చి ఉండాలి. ఇది వచ్చి ఉంటే ఇక్కడ అప్లై చేయడం ఇది. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ వాట్, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ అదే అప్లై చేశాను. ఓకేనా? రైట్. అప్లై చేస్తే జస్ట్ ట్రాన్స్ఫర్ టు దారి వచ్చేస్తే dt బై 4x క్యూబ్ dx dt ఈక్వల్ టు వాట్ వి గెట్ dx. 4x క్యూబ్ ఈజ్ ఈక్వల్ వాట్, dx వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ వాల్యూ వచ్చిందో ఇందులో సబ్మిట్ చేయండి క్వశ్చన్లో. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వి రైట్ ఎక్స్ క్యూబ్ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ ప్లేస్ ఆఫ్ dt బై 4x. ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్. 4 ఉందా? 4 అనేది ఏమైందండి, కాన్స్టాంట్ వాల్యూ అయింది. అవుట్ సైడ్ రాసుకుంటే 1/4 కాన్స్టాంట్ వాల్యూ టేక్ అవుట్ సైడ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ టీ dt. ఇది డైరెక్ట్ ఫార్ములా లాగా ఉంది చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వాట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా ఈజ్ వాట్, సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ అదే ఫార్ములా ఉందో లేదో మీకు ఒకసారి చూడండి. 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. దిస్ ఇస్ ద ఫార్ములా. దిస్ ఫార్ములా అప్లైడ్ హియర్ ఓన్లీ. 1/4 సైన్ ఇన్వర్స్ టీ ప్లస్ సి. అయితే మనం టీ ఏమనుకున్నామండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్ టీ వాట్ వి రైట్, ఎక్స్ పవర్ 4 ప్లస్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా? సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 12 డిఎక్స్. చాలా మంది వీడియో చూసే వాళ్ళు ఏం చేయండి, చిన్న రిక్వెస్ట్ 480pలో చూడడానికి ట్రై చేయండి. 360 కూడా కనిపిస్తుంది, బట్ 480 ఇస్ ద బెటర్. ఎట్ ఎ టైం ఎవరికన్నా నేను మాట్లాడే లాంగ్వేజ్ కాకుండా వేరే వాయిస్ వస్తుందంటే మనకు పైన 3 ఉంటాయి కదా డాట్స్, క్లిక్ చేస్తే మీకు ఆడియో ట్రాక్ అని ఉంటుంది, అది చేంజ్ చేసుకోండి, ఒరిజినల్ లాంగ్వేజ్కి వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. ఎక్స్ పవర్ ఇక్కడ దీన్ని కూడా ఎలా చేయొచ్చండి, ఎక్స్ పవర్ 5 1 ప్లస్ ఎక్స్ పవర్ 12 written as ఎక్స్ పవర్ 6 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఓకే. t ఈక్వల్ టు ఎక్స్ పవర్ 6. dt ఈజ్ ఈక్వల్ టు వాట్, 6x పవర్ 5 డిఎక్స్. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 6 హోల్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు t ఈక్వల్ టు ఎక్స్ పవర్ 6 6x పవర్ 5 డిఎక్స్. dt బై 6x పవర్ 5 ఈక్వల్ టు వాట్, డిఎక్స్. ఓకేనా? ఇక్కడ సబ్మిట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇన్ ప్లేస్ ఆఫ్ dx వాట్ వి రైట్, dt బై 6x పవర్ x పవర్ 5 get cancel. 1/6 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ప్లస్ టీ స్క్వేర్ dt. ఇక్కడ కూడా వి అప్లైడ్ ద ఓన్లీ డైరెక్ట్ ఫార్ములా. వేరే ఏవి ఎప్పుడు కూడా మనం అప్లై చేయం. జస్ట్ వి అప్లై ద ఫార్ములాస్ ఓన్లీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ లాగా ఉందని మీనింగ్. అంటే ఏంటిది, 1/6 tan ఇన్వర్స్ టీ ప్లస్ సి అని మీనింగ్. అయితే 1/6 tan ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే ఏమని తీసుకున్నాం, ఎక్స్ పవర్ 6 ప్లస్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. మీరు ఒకటే సెమ్మర్ అని చూడకండి, కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తాం. మనకి ఈ సెట్ కూడా 100% యూజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ రబ్ చేస్తున్నా అండి.
నెక్స్ట్ వన్. సేమ్ సిమిలర్లీ యూ సాల్వ్ దీస్ క్వెషన్స్. ఈ క్వెషన్స్ ట్రై చేయండి. నేను x పవర్ 5 బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ x పవర్ 12 dx. హియర్ అనదర్ వన్ ఈస్ x పవర్ 8 బై 1 ప్లస్ x పవర్ 18 dx. ఓకేనా? ఈ 2 క్వెషన్స్ మీరు సాల్వ్ చేయండి. టఫ్ క్వెషన్స్ ఏం కాదు. బట్ ఇక్కడ ఏం తీసుకోవాలి? హియర్ x పవర్ 5 అంటే ఇప్పుడు t ఈక్వల్ టు ఏమైందండి? x పవర్ 6 అవుతుంది. అంటే ఆన్సర్ ఏంటి? 1/6 sin h ఇన్వర్స్ ఆఫ్ x పవర్ 6 ప్లస్ c రావాలి. To get this answer, that is the right one. Here x power 8. Put t equal to what? X power 9. Here we get 1 by 9 tan h tan inverse of x power 9 plus c is our answer. Okay. ఇక నెక్స్ట్ ఇప్పుడు యూజ్ చేసే మెథడ్ క్వశ్చన్స్. ఓకే. ఇక్కడ మల్టిప్లైంగ్ డివైడింగ్ విత్ 2 చేస్తామండి. దీనికి బిఫోర్ ఏంటంటే మనకు కొన్ని ఫార్ములాస్ వచ్చి ఉండాలి మీకు. ఆ ఫార్ములాస్ నేను రాస్తాను ఇప్పుడు. కాపీ చేసుకొని చూసుకుంటా ఉండండి. ఇవి మీకు ఓపెన్ బుక్ సిస్టమ్ అని చూస్తున్న తెలంగాణ వాళ్ళు ఉండకపోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఫార్ములాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్. ఓకే. 2 sin A cos B. 2 sin A cos B equal to formula is sin of A plus B plus sin of A minus B. Formula we use here. Here second one is right 2 cos A sin B. Here which is sin of A plus B sin of A plus B minus sin of A minus B. ఫార్ములా ఇవి ఎక్కువ 5 మార్క్స్‌కి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ మోడల్ క్వెషన్స్ ఎక్కువ గూడా మనకు 5 మార్క్స్‌కి ఇచ్చే ఛాన్స్ ఉంది. థర్డ్ వన్ ఈస్ 2 cos A cos B ఈక్వల్ టు cos ఆఫ్ A ప్లస్ B ప్లస్ cos ఆఫ్ A మైనస్ B. cos ఆఫ్ A ప్లస్ B ప్లస్ cos ఆఫ్ A మైనస్ B. ఫోర్త్ వన్ ఈస్ 2 sin A sin B which is written as cos ఆఫ్ A మైనస్ B మైనస్ cos ఆఫ్ A ప్లస్ B. దీన్ని ఇంకోలా కూడా రాస్తామండి. విచ్ ఈస్ రిటెన్ యాజ్ ఓన్లీ ఫర్ ఫోర్త్ వన్. హియర్ minus 2 sin A sin B equal to cos of A plus B minus cos of A minus B. As your wish. ఏది సూటబుల్ అయితే అది తీసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వెషన్‌లన్నీ ఒకేలాగా ఉంటాయి. సేమ్ మెథడ్ చేస్తాం. 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎట్ ఎ టైమ్ ఈ మోడల్ నేర్చుకోవడం వల్ల మీకు ఫర్దర్‌గా వచ్చే ఇంటిగ్రేషన్ పార్ట్, లాప్లాస్, ఫోరియర్‌లో కూడా ఈ కాన్సెప్ట్ మీకు అక్కడే యూజ్ అయ్యిద్ది. వేస్ట్ అయితే కాదు. ఓకేనా? రైట్. ఫార్ములాస్ కాపీ చేసుకున్నారా? సో, వి గో ఫర్ ది క్వెషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నట్లు. ఇప్పుడు యూజ్ చేసే ఎవ్రీ ప్రాబ్లమ్ ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. నాకు తెలిసి ఒక 3-4 క్వెషన్ చెప్పేసుకుంటే ఎనఫ్ అయిద్ది దీనికి. ఎక్కువ గూడా అవసరం ఉండదు. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వెషన్. జస్ట్ నంబర్స్ మారుస్తూ ఉంటే సరిపోతుందండి. మనకు ఆన్సర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 3x ఇంటూ cos x dx. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 3x ఇంటూ cos x dx. ఇక్కడ రైట్. కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే నాకేముందండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 3x cos x ఉంది. అయితే దీన్ని నేనెప్పుడు మనం నేర్చుకున్నంత వరకు సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయలేను. ట్రిగనామెట్రీ ఫార్ములాసు అప్లై చేయలేను. అసలు ఆప్షన్ లేదు నాకు. నేను ట్రిగనామెట్రీ అప్లై చేయడానికైనా, సబ్స్టిట్యూషన్ అప్లై చేయడానికి ఒక ఆప్షన్ లేదు నాకక్కడ. సో, దానికి నేనేం చేస్తున్నా అంటే మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 చేస్తా. ఎందుకు నాకొక ఆప్షన్ వస్తది గదా! ఎప్పుడైతే నేను మల్టిప్లై అండ్ డివైడింగ్ 2 చేస్తానో నాకొక ఆప్షన్ ఎగ్జిస్ట్ అయ్యిద్ది. ఆప్షన్ కొరకు ఏం చేస్తున్నా నేను మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 చేస్తే మనకి ఈజీ అయిపోద్ది చూడండి. మల్టిప్లైయింగ్ డివైడ్ 2 sin 3x cos x dx చేశానా? మల్టిప్లై చేశాను, డివిజన్ చేశాను. 2 గెట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ అదే వచ్చేస్తది. ఎందుకు సార్ అంటే ఫార్ములా చూడండి. ఏ ఫార్ములా అప్లికేబుల్ చేయొచ్చండి ఇక్కడ? 2 sin A cos A కదా! 2 sin A cos B. 2 sin A cos B ఫార్ములా ఈక్వల్ వాట్? 2 sin A cos B ఈక్వల్ టు sin ఆఫ్ A ప్లస్ B ప్లస్ sin ఆఫ్ A మైనస్ B. ఫార్ములా వి యూజ్డ్. ఓకే. హియర్ వాట్ ఈస్ ద A వాల్యూ? 3x ఈస్ ద A వాల్యూ. B వాల్యూ ఈస్ x అన్నాడు. సో, 1/2 ఇంటిగ్రేషన్ ఇక్కడే రాసేయండి. sin ఆఫ్ A వాల్యూ 3x, B వాల్యూ x ప్లస్ sin ఆఫ్ A వాల్యూ 3x, B వాల్యూ ఈస్ x హోల్ డేట్ 1/2
ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x ప్లస్ x వాల్యూ sin 4x ప్లస్ 3x మైనస్ x వాల్యూ sin 2x హోల్ dx. ఓకేనా? sin 4x ప్లస్ sin 2x హోల్ dx తీసుకుంటే ఇప్పుడు సెపరేట్ ఇంటిగ్రేషన్ 1/4 కాన్స్టాంట్ కాబట్టి రెండిటికి అప్లికేబుల్ అవుతుందండి. sin 4x dx ప్లస్ అగైన్ 1/2 sin 2x dx. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఏంటిదండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx ఈక్వల్ టు minus cos x plus c. That's why here also apply the same formula. Here sin 4x which is written as 1/2 minus cos 4x by, here x coefficient is equal to what? 4. Here we write that is the denominator plus 1/2. Here sin 2x minus cos 2x by, here x coefficient is equal to what? 2. That is the right in the denominator plus c. 2 get cancelled. Sorry, not get cancelled. Mistake. Minus answer is cos 4x by 4 to the how much? 8 minus cos 2x by 4. Let's see is the final. ఈ మెథడ్ క్వశ్చన్స్ అన్ని ఇవే స్టెప్స్. ఫస్ట్ ఫార్ములాతో కంపేర్ చేస్తాం. ఫార్ములా అప్లై, సెపరేట్ ఇంటిగ్రేషన్ అప్లై, డైరెక్ట్. వస్తే సైన్‌లలో వస్తది ఆన్సర్, లేకపోతే కాస్ట్‌లో వస్తది. వేరే ఆప్షన్స్ రావు. వచ్చిందా మనం చేసింది రాంగ్. ఇట్స్ ఎ ఫిక్సింగ్ అన్నట్లు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఈస్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. నెక్స్ట్ అంటే మనకు 4 ఫార్ములాస్ ఉన్నాయి కదండీ. ఎవ్రీ ఫార్ములాకి ఒక్కో క్వెషన్ చెప్పేసి సేమ్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ పర్పస్‌లో ఇచ్చాం. అది మీకు ప్రాక్టీస్ అనేది మీకు చాలా బెనిఫిట్ అయిద్దండి. ఇంత ప్రాక్టీస్ క్వెషన్ చేస్తే అంత యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇంకో క్వెషన్ చేద్దామా ఇదే మెథడ్? ఇదే ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది. వీరు అనదర్ ఫార్ములా చేద్దాం. cos 5x sin 3x dx. cos 5x sin 3x dx. ఓకేనా? ఒకటి చేసుకుంటే చాలు. మనం ఎవ్రీ ఫార్ములాకి మెథడ్ తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ వాట్? 2. 2 cos 5x sin 3x dx అండి. ఇక్కడ ఏ ఫార్ములా అప్లికేబుల్ అవుతుందండి? 2 cos a sin b is written as sin of a plus b minus sin of a minus b formula we used here. ఓకే. చూడండి 2 cos a sin b లాగా ఉంది. here a value 5x, b value 3x. a value is 5x, b value is 3x. దాన్ని ఇక్కడ మనం అప్లికేబుల్ చేయగలిగితే 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ here sin a value 5x, b value 3x minus sin of a value 5x minus 3 whole dx. Okay. So here 1/2 integration of sin 8x minus sin 2x. ఓకేనా? సో ఇప్పుడు 1/2 కాన్స్టాంట్‌గా సెపరేట్‌గా అప్లై చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 8x dx మైనస్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2x dx సెపరేట్‌గా తీసుకో. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 8x అంటే ఏంటండి? మైనస్ cos 8x బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x వాల్యూ ఈస్ మైనస్ cos x. అదే ఫార్ములా అప్లై చేయాలి. కొత్త ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలి. అప్లై చేశాక ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x వచ్చేసిందా? బట్ హియర్ x కోఎఫిషియంట్ ఎంతండి? 8. దట్ వై వి రైట్ ఇన్ డినామినేటర్. మైనస్ 1/2 ఓకే. sin 2x వాల్యూ మైనస్ cos 2x బై ప్లస్ ఈజ్ అవర్ ఆన్సర్. జస్ట్ సింప్లిఫై. మైనస్ cos 8x బై 8 2s హౌ మచ్? 16 మైనస్ cos మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cos 2x బై 2 2s ఆర్ 4 ప్లస్ సి. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకా మేము సింప్లిఫై చేస్తామంటే ఎల్‌సీఎం చేసి కూడా సింప్లిఫై చేయొచ్చు. బట్ అంత నీడ్ ఏమి ఉండదు. ఓకే. రైట్. ఇప్పటివరకు చెప్పిన 2 క్వెషన్ రాస్తా. మీరు ఒకసారి ఆన్సర్స్ ట్రై చేయండి. ఇప్పటివరకు చెప్పినయి. sin 7x cos 5x dx. నెక్స్ట్ వన్ ఈస్ cos 5x కంప్లీట్ అయిపోయింది కదా! cos 4x sin x dx. ఓకే. ఈ టైప్ ఆఫ్ క్వెషన్ చాలేనా? ఇంకా చాలా క్వెషన్స్ ఉన్నాయి అవి. బట్ మీరు ఇవి చేసినా సరిపోతుందండి. జస్ట్ నంబర్ చేంజ్ అవుతూ ఉంటాయి. 1 క్వెషన్ ఇక్కడ 7 ప్లస్ 5 ఎంత అండి? 12 వస్తది. అంటే మైనస్ cos 12x బై 24 నెక్స్ట్ మైనసే వస్తుందండి. 7 మైనస్ 5 2 cos 2x బై 4 ప్లస్ ఈజ్ అవర్ ఆన్సర్. 4 ప్లస్ 1 ఎంత అండి? 5
మైనస్ కాస్ 5x/10 మళ్ళీ ఏమొస్తుంది 4x - 3x వస్తది. ప్లస్ కాస్ 3x/6 ప్లస్ సి ఈజ్ అవర్ ఆన్సర్ సార్. ఇలాంటి క్వెషన్ చాలా దొరుకుతాయి. బట్ ఎనఫ్ నేను చెప్పిన 2కి ఇంకొక 2 చేసినా కూడా మీకొక క్లారిటీ వచ్చేస్తది. నెక్స్ట్ క్వెషన్స్ ఓకేనా? నెక్స్ట్ ఇంకొక 2 ఉంటాయి వీటి మీద. అంటే సేమ్ మోడల్ క్వెషన్. నెక్స్ట్ ఈ మోడల్ క్వెషన్ చూడండి. ఇది ఇంకొక ఫార్ములా యూజ్ చేస్తాం. కాస్ 3x ఇంటూ కాస్ 2x డీఎక్స్. ఇదొక ఫార్ములా. ఇదొకటి సైన్‌లో ఒకటుంటాయి. క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 కాస్ 3x కాస్ 2x డీఎక్స్ అని. 1/2 ఆఫ్ 2 కాస్ 3x కాస్ 2x డీఎక్స్ వస్తే వాట్ ఫార్ములా యూజ్డ్ హియర్? 2 కాస్ A కాస్ B ఫార్ములా వి యూజ్డ్. 2 కాస్ A కాస్ B ఈజ్ ఈక్వల్ వాట్? కాస్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ కాస్ ఆఫ్ A మైనస్ కాస్ ఆఫ్ A ప్లస్ B కాస్ ఆఫ్ A మైనస్ B యూజ్ చేసామంటే ఇక్కడ 1/2 తీసుకున్నాం. అవునా? ఇప్పుడు ఏమైద్దండి? కాస్ ఆఫ్ A ప్లస్ B A వాల్యూ 3x B వాల్యూ 2x ప్లస్ కాస్ ఆఫ్ A మైనస్ B A వాల్యూ 3x B వాల్యూ 2x. హియర్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x ప్లస్ 2x ఎంతండి? 5x అంటే కాస్ 5x ప్లస్ కాస్ x డీఎక్స్. కాస్ 5x కాస్ x డీఎక్స్ వచ్చిందండి. సెపరేట్‌గా 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 5x డీఎక్స్ ప్లస్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ x డీఎక్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం డైరెక్ట్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ x అంటే ఏంటండి? సైన్ x. అవునా? సో విచ్ ఈస్ రిటెన్ యాస్ 1/2 ఇంటూ సైన్ 5x. హియర్ x కోఎఫిషియంట్ 5 కదండీ! డినామినేటర్‌లో 5 ప్లస్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ x అంటే ఏంటి? సైన్ x బై x కోఎఫిషియంట్ ఎంత? 1. సో విచ్ ఈస్ రిటెన్ యాస్ sin 5x by 5 2s are 10 plus sin x by 2 1s are 2 plus c is our answer. ఓకేనా? దట్స్ క్లోజ్ ఇగ. ఇంకేముండదు జేయడానికి అక్కడ. నెక్స్ట్ సేమ్ సిమిలర్ క్వెషన్ కాస్ 3x, కాస్ 2x 2 కాసులు ఇంక్లూడ్ అయిన క్వెషన్ ఇంకొకటి చెప్పా. చూడండి. ఈ క్వెషన్‌లో రాస్తా. ఇక్కడ రాసిన ఆన్సర్స్ కూడా మనం రాయొచ్చు మనం డైరెక్ట్‌లీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 4x, కాస్ 2x డీఎక్స్. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 3x cos 2x dx ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 5x cos 2x dx. ఇది మళ్ళీ నేనే చెప్పేసాను. సెకండ్ వన్ నోట్. క్వెషన్స్ తక్కువే ఉంటాయి ఇవి. కాకపోతే మోడల్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇస్తే మాత్రం కన్ఫర్మ్‌గా ఓకే. రైట్. ఇస్తే ఇవే ఇస్తుంటాడు. పెద్ద క్వెషన్స్ ఏమి ఉండవు. రైట్. దీనికి ఆన్సర్ రాద్దాం. చూడండి. 4 + 2 కదండీ! అంటే 4 + 2 అంటే ఏమైద్దండి? 1/2 అలాగే ఉంది. కాస్ 6 వస్తది. అంటే sin 6x/6 అయిద్ది. ప్లస్ అగైన్ 1/2 ఇంటూ 4 - 2 2 sin 2x/2 ప్లస్ సి ఈస్ ద ఆన్సర్ అంతే. 6 2 జా 12 2 2 జా 4 ఇక్కడ కూడా 5 + 2 ఎంత? 7 అయిద్దండి. అంటే sin 7x/14 ప్లస్ 5 - 2 ఎంత? 3 అయిద్ది. sin 3x/6 ప్లస్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? సింపుల్ క్వెషన్స్ ఇక్కడ చూడండి. 3 + 2 5 5 10 3 - 2 1 1/2 ఓకే. ఈ టైప్ మోడల్ క్వెషన్స్ వస్తే ఈ 2 మీరు ఓన్‌గా ట్రై చేయండి. సేమ్ మెథడ్‌లో కొత్తగా అవసరం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇంకొక టైప్ ఉందండి ఇందులోనే. అంటే ఇదే మల్టిప్లై అండ్ డివైడ్‌లో ఇంకొకటి. ఏంటి 2 సైన్‌లు వచ్చినప్పుడు ఎలా చేయాలి? ఓకేనా? ఈ క్వెషన్స్ మాత్రం నేను ఇక్కడ సైడ్‌కి రాసే క్వెషన్స్ ఆన్సర్స్ కూడా రాస్తున్నా కాబట్టి మీరు ఓన్‌గా చేసి చెక్ చేసుకోండి. అవి చేయడం వచ్చిందా మీకు వచ్చినట్లే. ఫిక్స్ ఇగ అందులో ఎలాంటి ఆప్షన్ లేదిగ.
నెక్స్ట్ వన్ అలా ఈ మోడల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 13x sin 8x dx. sin 13x sin 8x dx. ఇదే మోడల్ క్వెషన్స్ రాసేద్దాం. sin 6x sin 4x dx. Another one is sin 5x sin 3x dx. These are the three questions only there. Okay. రైట్. ఇక్కడ మనం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే ఓకేనా? రైట్. ఇక్కడ ఏంటిది? అగైన్ సేమ్ మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 sin 13x sin 8x dx. మనకేంటండి ఎవ్రీ టైమ్ 2 సైన్‌లున్నా, 2 కాసులున్నా, ఒక సైన్, ఒక కాసున్నా గూడా మల్టిప్లికేషన్‌లో ఉంటే వి డు ఓన్లీ మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 దెన్ కంపేరింగ్ ద ట్రాన్స్‌ఫర్మేషన్ ఫార్ములాస్. వాట్ ఈస్ హియర్? విచ్ ఫార్ములా యూజ్డ్ హియర్? 2 sin A sin B. 2 sin A sin B ఈక్వల్ టు sin A sin B ఈక్వల్ టు cos ఆఫ్ A మైనస్ B మైనస్ cos ఆఫ్ A ప్లస్ B. ద బెస్ట్. ఓకే. రైట్. హియర్ 1/2 ఆఫ్ ఇంటిగ్రేషన్ cos ఆఫ్ A మైనస్ B. ఏ వాల్యూ? 13x minus 8x. B value again 13x plus 8x. Whole dx. 1/2 of integration 13 minus 8 ఏమవుతుంది? 5x. Cos 5x minus cos 21x. అంతే కదండి. అంటే 20 18 21 వచ్చేస్తాయి. రైట్. మళ్ళీ సెపరేట్‌గా ఇంటిగ్రేషన్ 1/2 cos 5x dx minus 1/2 of integration of cos 21x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 5 అంటే ఏమైద్దండి? sin 5x బై 2 మైనస్ 1/2 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 21x వాల్యూ sin 21x బై 21 ప్లస్. సో విచ్ ఈస్ రిటెన్ యాస్ sin 5x బై 2 2s హౌ మచ్? 4. సారీ 5 మై మిస్టేక్. 5 2s ఆర్ 10 మైనస్ sin 21x బై 42 ప్లస్ 6. ఇక్కడ కూడా సేమ్ 6 మైనస్ 4 ఏమైద్దండి? 6 మైనస్ 4 2. అవునా? అంటే ఇక్కడ ఆన్సర్ ఏమైద్దండి? sin 2x by 4 minus 6 plus 4 10 sin 10x by 20. డబుల్ చేయాలి అంతే. 5 minus 3 2 అంటే విచ్ ఈస్ రిటెన్ యాస్ sin 2x by 4 మైనస్ sin 5 plus 3 ఎంత? 10. 10x by 5 plus 3 8 సారీ. మై మిస్టేక్ 16 ప్లస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది కాకుండా వేరే ఆన్సర్ ఇది ఫిక్స్. ఓకేనా? ఈ మోడల్ క్వెషన్స్ ఇవేనండి. ఇవి నేర్చుకుంటే చాలు. ఇందులోంచి మనకు ఈ టైప్‌లో వచ్చేది. నెక్స్ట్ ఏంటి? పవర్స్ ఉండేది. ఇప్పటివరకు సైన్‌లు, కాస్‌లు ఏంటిది? మల్టిప్లికేషన్‌లో ఉన్నాయి చూసాం. ఇప్పుడు సైన్, కాస్‌లు మల్టిప్లై ఇంటూ పవర్స్ ఉంటాయి. ఇక్కడ పవర్స్ లేవు. కోఎఫిషియంట్సే ఉన్నాయి కదండీ! నెక్స్ట్ చేసే అన్ని క్వెషన్స్‌కి పవర్స్ ఉంటాయి. ఆ ఒక్క మెథడ్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు ఈ యూనిట్. ఓకేనా? సో, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మాత్రం లైక్ చేయండి. ఎక్కువ మనకు హైప్ అనేది క్రియేట్ అది హైప్ చేస్తూ ఉంటే ఏందంటే ఎక్కువ మందికి ఎవరికైతే దీనికి రేటింగ్ ఇచ్చినట్లు అవుతుందో అది రీచ్ అవుతూ ఉంటుంది ఎక్కువ మంది. ఓకేనా? హైప్ చేస్తూ ఉండండి. ఎట్ ఎ టైమ్ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ మెథడ్. ఈ మెథడ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin పవర్ mx cos పవర్ nx dx. అయితే ఇందులో మనం 3 కేసులు తీసుకుందాం. 4 కేసులు తీసుకోవచ్చు. 4 కేసులలో మనకొచ్చేటియి ఎక్కువ 2 కేసులు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్, ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్ లా తీసుకుని ఎనఫ్. ఇక్కడికొస్తే చూద్దాం. ఫోర్త్ అనేది రేర్‌గా యూజ్ చేస్తూ ఉంటాం. హియర్ ఇఫ్ m అనే వాల్యూ ఈవెన్ అయిందనుకుందాం. n వాల్యూ ఆడ్ అనుకుందాం.
ఓకేనా. ఎన్ వాల్యూ ఏంటిది? ఆడ్. ఓకేనా. ఎన్ వాల్యూ ఆడ్ అయితే ఇప్పుడు టీ ఈక్వల్ టు సైన్ తీసుకోవాలి. టీ ఈక్వల్ టు వాట్? సైన్ ఎక్స్. నథింగ్ బట్ టీ వాల్యూ ఈజ్ ఏం తీసుకోవాలండి? ఈవెన్ టర్మ్ తీసుకోవాలి. ఓకేనా. అంటే మనకు సైన్ పవర్ ఎంఎక్స్, కాస్ పవర్ ఎన్ఎక్స్ వస్తే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉందనుకోండి. వి టేక్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ పవర్ ఏది ఉంటే దాన్నే టీ అని కన్సిడర్ చేస్తాం. అదే సెకండ్ కేస్‌లో ఎమ్ అనేది ఆడ్ అయింది. ఎన్ అనేది ఈవెన్ అయింది. ఇక్కడ టీ ఏమైద్దండి? ఈవెన్ ఏంటిది? ఎన్. అంటే ఎన్ కాడ ఏముంది? కాస్ ఉంది. సో, వి టేక్ టీ ఈక్వల్ టు కాస్ ఎక్స్. మళ్ళీ ఇంకొకటి ఇఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్, ఎన్ ఆల్సో ఆడ్. 2 ఆల్సో వచ్చినాయనుకోండి. 2 ఆడే. ఎమ్ ఆడే వచ్చింది. ఎన్ కూడా ఆడే వచ్చింది. అయితే ఇప్పుడు టీ ఈక్వల్ టు హైయెస్ట్ పవర్, హైయెస్ట్ పవర్ టర్మ్. టీ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోండి? హైయెస్ట్ పవర్ టర్మ్ తీసుకోండి. మీకిగ ఫోర్త్ కేస్ అన్నానా? ఫోర్త్ కేస్ ఏందంటే ఇది రేర్‌గా అసలు రావు. క్వెషన్స్ తక్కువుంటాయి. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఎయండి. ఎన్ ఆల్సో ఈవెన్. 2 ఈవెన్స్ వచ్చినప్పుడు ఏమైద్దంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2x/2, కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2x/2 ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకో. ఓకేనా. సో, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ వస్తే సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2x/2, కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2x/2. ఆ టర్మ్స్ కాకుండా వేరే టర్మ్స్ మనం యూజ్ చేయము. ఓకేనా. రైట్. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ ఇగ క్వెషన్స్‌కెళ్దాం. ఓకేనా. క్వెషన్స్‌కెళ్తే కార్డ్ వస్తది. మనకెప్పుడైనా ఏ టైప్‌లో తీసుకుంటాం అనేది ఇవి కూడా 5 మార్క్స్ క్వెషన్స్‌కి ఎక్కువిస్తాడండి. బిఫోర్ చెప్పిన మెథడ్, ఇప్పుడు చెప్పిన మెథడ్ 5 మార్క్స్‌కొస్తాయి ఈ యూనిట్ నుంచి. ఓకేనా. మీరు ఈ 5 పార్ట్స్ చూసిల్లంటే నాకు తెలిసి 5 పార్ట్స్ కలిపి కూడా 3 అవర్స్ ఉంటాయి టోటల్‌గా. మీకు ఆల్రెడీ స్కిప్ చేసుకుంటూ ఎళ్లారనుకోండి మెథడ్స్ వచ్చి స్కిప్ చేసి ఎళ్ళిన కూడా 3 అవర్స్‌లో కంప్లీట్ చేసుకుంటే 10 మార్క్స్ వస్తాయి మిడ్‌లో. ఓకేనా. మళ్ళీ ఇంకోటేందంటే ఇవి వస్తేనే మనం సెమ్ వరకు రాయగలుగుతాం. ఇవి రాకపోతే సెమ్ కష్టమవుద్దండి. క్వెషన్ చూడండి. ఒక క్వెషన్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ పవర్ 4x డీఎక్స్. నేను ఆల్వేస్ ఏం చెప్పానండి మీకు? ఇక్కడ యూజ్ చేసేటప్పుడు మీకు ఈ మెథడ్ సైన్ పవర్స్‌లో వస్తే ఆల్వేస్ టీ వాల్యూ ఏం తీసుకోవాలి? ఈవెన్ పవర్ ఉన్నది తీసుకోవాలి. ఇదేంటిది 3 అనేది ఆడ్, 4 అనేది ఈవెన్. అంటే మనం ఇప్పుడు టీ ఈక్వల్ టు ఏం తీసుకోవాలండి ఇక్కడ? ఇప్పుడు టీ ఈక్వల్ టు కాస్ ఎక్స్ తీసుకోండి. ఓకేనా. ఈవెన్ అదే కదా. సో, ఈవెన్ పవర్ ఏదుంటే దాన్నే మనం టీ వాల్యూగా కన్సిడర్ చేయాలి. కాస్ ఎక్స్ వస్తే దీని డిఫరెన్షియేషన్ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈస్ మైనస్ సైన్ ఎక్స్. dt by minus sin x equal to what we write? dx here. Here sin cube x కదండి. sin cube x. ఓకే. sin cube x నేనేం రాస్తున్నాను? ఈవెన్‌గా sin square x into x. cos power 4 అంటే t కదండీ. t power 4 in place of dx we write dt by sin get cancel. మైనస్ అవుట్ సైడ్ రాసి sin square x into t power 4. మరి ఇప్పుడు ఏం చేస్తారు సార్ అంటే ఇక్కడ సైన్ స్క్వేర్‌ని ఏం కన్వర్ట్ చేసుకోవాలి? నేను కాస్‌లో కన్వర్ట్ చేసుకోవాలి ఇప్పుడు. కాస్ అంటే ఎలా సార్ అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ వాట్? 1. హియర్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చండి? 1 మైనస్ కాస్ స్క్వేర్. ఇక్కడ అదే చేయండి. మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ టీ పవర్ 4 dt. మైనస్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ డి పవర్ 4. ఎందుకు సార్ మళ్ళీ అక్కడ టీ రాసారు అంటే కాస్ ఎక్స్ ఏమనుకున్నాం మనం? టీ. అదే తీసుకున్నాం. మల్టిప్లై చేసుకున్నాము. మైనస్ ఆఫ్ 1 ఇంటూ టీ పవర్ 4 టీ పవర్ మైనస్ టీ స్క్వేర్ అంటే టీ పవర్ 6 అయింది. 2 ప్లస్ 4 మైనస్ అప్లై చేసుకుంటే టీ పవర్ 6 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్మ్. టీ పవర్ 6 అంటేనే వచ్చండి. టీ పవర్ 7/7 టీ పవర్ 5/5. ఏ ఫార్ములా అప్లై చేశాను నేను అక్కడ? ఎక్స్ పవర్ ఎన్ డీఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 ప్లస్ ఈ ఫార్ములా వాడాను. యాక్చువల్‌గా టీ అంటే ఏమనుకున్నాను నేను? కాస్ ఎక్స్. దట్స్ రైట్. కాస్ పవర్ 7x/7 మైనస్ కాస్ పవర్ 5x/5 ప్లస్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. డైరెక్ట్ తీసేసుకోవచ్చు మీరు. ఓకేనా. రైట్.
రబ్ చేస్తున్నా. ఇలాంటి క్వెషన్ ఇంకొక 2, 3 చేద్దాం. మీకు కొద్దిగా క్లారిటీ వస్తది. ఎప్పుడు ఏం తీసుకోవాలి ఇలాంటి క్వెషన్స్ వస్తే మనం సైన్ క్యూబ్, కాస్ పవర్ 4 ఇట్లా వచ్చేటప్పుడు ఇక్కడ ఈవెన్ పవర్ ఏదైతే దాన్నే టీగా కన్సిడర్ చేసుకొని సింప్లిఫై చేయాలి. గో ఫర్ అనదర్ క్వెషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ సైన్ పవర్ 6x డి సైన్ పవర్ 6x dx సైన్ పవర్ 6x dx వస్తుంది. కేర్‌ఫుల్‌గా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ సైన్ పవర్ 6x dx అంటే ఈవెన్ పవర్ ఏముందండి? కాస్‌కేమో ఆడ్ ఉంది. 3 అంటే ఆడ్ అది తీసుకోవద్దు మనం. సైన్‌కి ఏముందండి? 6 ఉంది. అది ఈవెనే గదా! దాన్నే మీరు కన్సిడర్ చేయండి. ఇప్పుడు t ఈక్వల్ టు ఏమనుకోవాలి మనం? t ఈక్వల్ టు సైన్ ఎక్స్ అని తీసుకోండి. డిఫరెన్స్ చేస్తే dt ఈక్వల్ టు సైన్ ఎక్స్ వేరియటివ్ కాస్ ఎక్స్. ట్రాన్స్‌ఫర్ చేయండి. dt బై కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వి రైట్? dx తీసుకుంటాం. సబ్మిట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఎందుకు సార్ అదొక్కటి సెపరేట్ రాసుకోవాలంటే ఇక్కడ కాస్ ఎక్స్ సైన్ పవర్ 6 అంటే t పవర్ 6. ప్లేస్ ఆఫ్ dx వి రైట్ dt బై కాస్ ఎక్స్. ఓకేనా? కాస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్ అయిపోయింది. కాస్ ఎక్స్ ఏమైద్దండి? గెట్ క్యాన్సిల్ కాస్ ఎక్స్ ఎప్పుడైతే గెట్ క్యాన్సిల్ అయిందో నెక్స్ట్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది. కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ టీ పవర్ అంతా బాగుంది. మరి కాస్‌ని కూడా మనం ఎందులో కన్వర్ట్ చేయాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలోకి కన్వర్ట్ చేయాలి. అంటే వాట్ ఫార్ములా యూజ్డ్ హియర్? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. హియర్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ వాట్? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అదే ఇక్కడ సబ్మిట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ వి రైట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ టీ పవర్ 6 dt. ఓకే. 1 minus t square dt, t power 6. Because of here sin x value nothing but t. So, place of sin square x we write t. Just multiply 1 into t power 6, t power 6. 6 plus 2 ఎంతమ్మా? 8. Integration of t power 6 value, t power 7 by 7, t power 9 by 9 plus 6. అంతే కదా x పవర్ n ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఈజ్ x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. అదే నేను ఇక్కడ అప్లై చేస్తాను. t అంటే ఏమని కన్సిడర్ చేస్తాం? sin x, which is written as sin power 7x by 7 minus sin power 9x by 9 plus c is our sin power 7x by 7 minus sin power 9x by 9 is our answer. Okay, we go for the another question. Okay, ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. సేమ్ ఒకటి సైన్ చేసాం, ఒకటి కాజ్ చేసాం. ఎన్ని క్వశ్చన్లు వచ్చినా ఇదే మెథడ్ అండి. ఇంకేం చేంజెస్ ఉండవు. ఓకేనా? వేరియేషన్స్ ఉండవు, చేంజెస్ ఉండవు. ఈవెన్ పవర్ ఏది ఉంటే దాన్నే మనం టీ అంటే చాలు. ఈ మోడల్ క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్ వస్తాయి మీకు. నెక్స్ట్ వన్ నెక్స్ట్ సైన్ పవర్ పోయింది కదా. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ 5x కాస్ పవర్ 4x డి. ఓకేనా? సైన్ పవర్ 5x కాస్ పవర్ 4x dx. ఇక్కడ చూడండి, కాకపోతే ఇంత ముందుకు సైన్ తక్కువ వచ్చేసాయి. కాస్ ఏదైనా ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటది క్వెషన్. కొద్దిగా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్. ఇప్పుడు టీ ఈక్వల్ టు ఏం తీసుకోవాలండి? టీ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం ఇక్కడ? సైన్ ఆర్ కాస్? కాస్. బికాస్ ఆఫ్ పవర్ ఈజ్ ఈవెన్. టీ ఈక్వల్ టు కాస్ ఎక్స్. dt ఈక్వల్ టు వాట్? మైనస్ సైన్ ఎక్స్. సో dt by minus sin x equal to here sin power 4x to sin x t power 4. In place of dx we write dt by minus sin x. Sin x get cancel. Minus outside వస్తుందండి. sin power 4x ను sin square x whole square t power 4 dt రాస్తాం. ఎందుకు సార్ అలా రాసారని మీకు డౌట్ వస్తే ఇక్కడ చూడండి.
sin square theta plus cos square theta is equal to what? 1. Okay. Sin square theta is equal to what we write? 1 minus cos square. ఆ ఫార్ములా అప్లికేబుల్ చేయాలంటే కన్ఫర్మ్ మనం మోడిఫై చేయాలి. అంటే ఇప్పుడు sin square x ప్లేస్‌లో నేనేం రాయాలండి? 1 minus cos square x minus cos square x హోల్ స్క్వేర్ t పవర్ 4 dt. ఓకే. రైట్. ఇక్కడి వరకు వచ్చేసిందా? ఇప్పుడు మనం 1 minus t square హోల్ స్క్వేర్ dt t పవర్ 4 dt. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మాట్‌లో ఉందండి. a మైనస్ b హోల్ స్క్వేర్. సో, a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ t పవర్ 4 మైనస్ t స్క్వేర్ t పవర్ 4 dt. ఇప్పుడు మల్టిప్లై. t పవర్ 4 4 ప్లస్ 4 ఎంత అండి? 6 t పవర్ 8 2 ప్లస్ 4 8 సారీ 6 6 మైనస్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2t పవర్ 6 మైనస్ t పవర్ 4 మైనస్ t 8 అయిద్దండి. అంటే ఔట్ సైడ్ ఉన్న మల్టిప్లికేషన్ నెగెటివ్ సింబల్‌ని ఇన్‌సైడ్ మల్టిప్లై చేశాం. 2 పవర్ అంటే t పవర్ 7/7 t పవర్ 5/5 t పవర్ 9/9 ఎస్సీ. t అంటే వాల్యూ cos పవర్ 7x/7 cos పవర్ 5x/5 మైనస్ cos పవర్ 9x/9 ఈజ్ అవర్ ఆన్సర్. ఫిక్స్ అన్నట్లు. ఇవి కాకుండా వేరే క్వెషన్స్ రావు. నెక్స్ట్ ఇప్పటి వరకు అన్నీ అయిపోయినాయి కదా! మీకు ఇన్ కేస్ అక్కడ పవర్ 6 ఉన్నా కూడా ఇదే మెథడ్. మాక్సిమం పవర్ 4 కంటే ఎక్కువ ఇవ్వడు మీకు. ఓకేనా? ప్రాబ్లమ్ ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఒకటి ఆడ్, ఒక ఈవెన్ వస్తే చేసేసాం గానీ, ఇప్పుడు 2 ఆడ్ వస్తే చేద్దాం. 2 ఆడ్ వచ్చే క్వెషన్, ఈవెన్ వచ్చే క్వెషన్స్ లేవు. సో, మీకు టెన్షన్ అవసరం లేదు. 2 ఈవెన్ వచ్చే క్వెషన్స్ లేవు కాబట్టి 2 ఆడ్ వచ్చే క్వెషన్స్ ఒకటి చేద్దాం. 2 ఆడ్ వచ్చే క్వెషన్‌లో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin పవర్ 9x cos క్యూబ్ x d sin పవర్ 9x cos క్యూబ్ x dx తీసుకుందాం. ఓకే. రైట్. ఓకేనా? ఇప్పుడు మనం ఈ క్వెషన్ చూద్దాం. ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ. ఏం తీసుకోవాలి మనం టీ వాల్యూను? హైయెస్ట్ 2 ఆడే. sin పవర్ 9 ఆడే, cos క్యూబ్ ఆడే. కాకపోతే ఆడనంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి? టీ వాల్యూ ఈస్ టీ ఈక్వల్ టు sin x తీసుకోవాలి. రీజన్ ఏంటి సార్ అంటే అందులో హైయెస్ట్ ఏంటిది? sin పవరే హైయెస్ట్. ఏ పవర్ హైయెస్ట్ ఉంటే దాన్నే తీసుకోవాలి. 2 ఆడొచ్చు. ఇవే సార్ లోయెస్ట్ తీసుకుంటే ఆన్సర్ వస్తది. కాకపోతే ఇంతకుముందుకు నేను sin పవర్ 4x చేస్తే 1 మైనస్ sin స్క్వేర్ x అగైన్ స్క్వేర్ చేశాను. అప్పుడు మీకు 8 అయితది అది. సింప్లిఫికేషన్ బాగా లెంగ్తీ వస్తది. అందుకే నేను చెప్పే సజెషన్ ఏంటిది? మీకు అందులో ఏది హైయెస్ట్ టర్మ్ ఉంటే అది తీసుకోండి. లోయెస్ట్ టర్మ్ సింప్లిఫై చేయడం ఈజీ అయిపోద్ది. సో, dt డెరివేటివ్ ఆఫ్ sin x వాల్యూ cos x dx. dt బై cos x x రా. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 9 cos క్యూబ్‌ని ఏమని రాస్తాం జనరల్‌గా cos స్క్వేర్ ఇంటూ cos x. ప్లస్ ఆఫ్ dx వి రైట్ dt బై క్యాన్సిలా? నెక్స్ట్ మనకు ఫార్ములా తెలుసు కదండీ! sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు వాట్? 1 అయిద్ది. సో, cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు వాట్? 1 మైనస్ sin స్క్వేర్ థీటా. 1 minus sin square అంటే e power 9 in place of cos square x we write 1 minus sin square x. మనం ఏమనుకున్నాం? 1 minus sin square x అంటే sin వాల్యూ నథింగ్ బట్ t కదండీ. విచ్ ఈస్ రిటెన్ యాస్ e power 9 1 minus sin square x వాల్యూ నథింగ్ బట్ t square dt. జస్ట్ మల్టిప్లై t power 9 minus t power 9 plus 2 ఏమైందండి? 11 dt. ఓకే. ఇంటిగ్రేషన్ ఆఫ్ t power 9 ఏమైందండి? t ఇలా రాస్తామన్నట్టు. ప్లస్ 1 9 t power 11 plus 1 by 11 plus అంటే t power 10/10 minus t power 12/12 s is our answer. ఓకేనా? ఇక రిమైనింగ్ క్వెషన్‌లన్నీ కూడా సేమ్ మెథడ్. యూ ఓన్లీ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఇస్తున్నా చేసేయండి ఇవి. sin క్యూబ్ x ఇంటూ cos పవర్ 5x dx. దీనికి ఆన్సర్ ఏమొస్తుందండి? డైరెక్ట్ చెప్పడం కొద్దిగా కష్టం. మైనస్ cos పవర్ 6x/6 మైనస్ cos పవర్ 8x/8 s is our answer. నెక్స్ట్ సిమిలర్‌లీ సమ్ క్వెషన్స్ ఆర్ దేర్. ఓకే. నేను ఇచ్చేస్తా. మీరు ట్రై చేయండి. ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి టాన్, సెక్, కొసెకంట్, కాట్ రిలేషన్‌లో ఉన్నాయి. ఇవి సైన్ కాస్‌లు చేసాం కదా! అవి ఒక్కటి కంప్లీట్ చేసుకుంటే మనకు ఫస్ట్ యూనిట్ ఈస్ క్లోజ్డ్.
Here we write options are cos power 12x sin x dx, sin power 5x cos power 5x dx, sin square x cos cube x dx, sin power 5x cos cube x dx, sin power 11x sin cube x dx. ఎనఫ్ అండి. మీకు ఇన్ని క్వశ్చన్స్ మీరు బుక్ తీసుకున్నా కూడా దొరకవండి, గ్యారంటీ. రైట్, ఇక్కడ చూస్తే రైట్ ఇక్కడ చూస్తే దీనికి ఆన్సర్ ఏముంటుందండి? మైనస్ కాస్ క్యూబ్ 13x బై 13 ప్లస్ సి. ఇక్కడ టీ ఈక్వల్ ఏం తీసుకోవాలండి? కాస్ ఎక్స్ ఈవెన్ పవర్. అది ఇక్కడ టీ ఈక్వల్ ఏమైంది? ఏది తీసుకున్నా ఏం కాదు, సైన్ ఎక్స్ ఆర్ కాస్ ఎక్స్, బికాస్ ఆఫ్ రెండు ఆడ్ పవర్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి. విచ్ ఇస్ ఆన్సర్ ఇస్ సైన్ పవర్ 6x బై 6 మైనస్ సైన్ పవర్ 8x బై 4 క్యాన్సిల్ అయినట్టునే, సైన్ పవర్ 10x బై 10 ప్లస్ సి. హియర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్, సైన్ క్యూబ్ ఎక్స్ బై 3 minus sin power 5x by 5 plus c. Here sin power 6x by 6 minus sin power 8x by 8 plus c. Here minus cos power 12x by 12 minus cos power 14x by 14 plus c. అయితే ఇక్కడ t అని తీసుకోవాలి. ఇక్కడ t అంటే ఏంటండి? sin x, because of even is this one. Here t equal to sin x because of both are odd, but highest power is sin. Here both are odd. Here t is equal to sin x. Here I think it is a cos. రెండు సైన్లు ఎప్పుడు ఇవ్వడు, ఓకేనా? కాస్ ఎక్స్ అండి. ఇవి కంప్లీట్ చేసుకునే ప్రాబ్లమ్స్, ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక లాస్ట్ అండి, సైన్ పవర్ అవి ఒకటి చెప్పేసుకుంటే నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం సెకండ్ యూనిట్కి వెళ్ళిపోతాం. కానీ ఈ పార్ట్ 5లో ఉన్నవి మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి అబ్బా. మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ కన్ఫామ్ ఒకటి వస్తుంది. ఎందుకంటే మనకు 2 వస్తాయి కదా, మనకు ఫస్ట్ యూనిట్లో ఎన్ని వస్తే 2 ఇస్తాడు, ఒకటి రాయాలి కాబట్టి మనకు అదొక బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఓకే, హియర్ నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ ఒక్కటే ఉంది, ఇది ఒకటే అయిపోతే కంప్లీట్ అయిపోయినట్లేనండి. మనకి క్వశ్చన్స్ అన్నీ ఆర్ ఆల్రెడీ క్లోజ్. నెక్స్ట్ ఏమైనా చెప్పుకుంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చెప్పుకోవాల్సి. ఇంటిగ్రల్స్ సమ్ పర్టికులర్ ఇంటిగ్రల్స్ వచ్చేసి మనకు సెకండ్ యూనిట్కి అయిపోద్ది. 1 tan పవర్ 5x secant square x d, tan పవర్ 5x secant square x dx. tan పవర్ 5x secant square x dx అంటే t ఈక్వల్ టు, ఇక్కడ మనం ఎప్పుడైనా tan సెక్ వచ్చిందంటే సార్ tan x secant x వస్తే ఏంది? ఆల్వేస్ t is tan x ఫిక్స్. ఆప్షన్ అనేది మీ మైండ్‌లో ఒక టాన్ సెక్‌లో క్వెషన్ వచ్చిందంటే మనం ఏం తీసుకోవాలి? టీ ఈక్వల్ టు టాన్ ఎక్స్, అది ఫిక్స్. అది మార్చకండి ఇప్పుడు. టీ ఈక్వల్ టు వాట్? టాన్ ఎక్స్. ఆన్సర్ కూడా యాక్చువల్‌గా డైరెక్ట్ రాయొచ్చు వీటిని. dt ఈజ్ ఈక్వల్ టు వాట్? సెకండ్ స్క్వేర్ ఎక్స్ డీఎక్స్. dt బై సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు వాట్? డీఎక్స్ అండి. సబ్మిట్ చేస్తే టాన్ అంటే విచ్ ఇస్ రిటెన్ యాస్ టీ పవర్ 5 అయ్యిద్ది. సెకండ్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్‌లో సెకండ్ స్క్వేర్ ఎక్స్ రాయండి. ఇన్ ప్లేస్ ఆఫ్ డీఎక్స్ వి రైట్ dt బై సెకండ్ స్క్వేర్. బోత్ ఆర్ ది గెట్ క్యాన్సల్. టీ పవర్ 5 టీ పవర్ 5 dt నథింగ్ బట్ ఏమైందండి? టీ పవర్ 6/6 ప్లస్ సి. మీకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా 1 టైమ్ ఇంక్రీజ్ అయ్యిద్ది. టీ అంటే ఏమనుకోవచ్చు మనం? టాన్ ఎక్స్ అంటే టాన్ పవర్ 6x/6 ప్లస్. ఇలాంటిది ఇంకో క్వశ్చన్ చూడండి. సో మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ అన్నట్లు ఇవన్నీ. ఇక్కడ చూస్తే టాన్ పవర్ 11x సెకండ్ పవర్ 4x dx కొద్దిగా మాడిఫై చేయాల్సి వస్తుంది, డైరెక్ట్ రాదు. పవర్ 4 ఉంది కాబట్టి అంతే. ఇక్కడ కూడా టీ ఈక్వల్ టు ఇదే. ఈ స్టెప్స్ వరకు సేమ్. దీన్ని ఇక్కడ క్యారీ చేస్తా. ఇప్పుడు ఏమైందండి? టీ పవర్ 11x టీ పవర్ 11 ఇదేమైంది? సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ డిఎక్స్ అండ్ డిటీ బై సెకండ్ స్క్వేర్. ఈ పార్ట్ మళ్ళీ రాయట్లేను అంతే. డిటీ బై సెకండ్ స్క్వేర్ అవుతుంది. బోత్ ఆర్ గెట్ క్యాన్సిల్. టీ పవర్ 11 సెకండ్ స్క్వేర్ ఎక్స్ డి. మీరు ఏమన్నారు సార్? డైరెక్ట్ చెప్పొచ్చు, మాది ఎక్కడి నుంచి వచ్చింది? లేదు, మనకు సెక్కు టాన్‌కు రిలేషన్‌లో ఒక ఫార్ములా ఉంది. సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా. సెకండ్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ వి రైట్? టాన్ స్క్వేర్. అదే ఇక్కడ అప్లై అయ్యింది.
t power ln. In place of secant square x we write 1 plus tan square x dt. Tan అంటే ఏమనుకున్నాం మనం? t. 1 plus t square dt. It is written as t power 11 plus t power 13 dt. t power 11 అంటే t power 12 by 12. t power 13 means 14 by 14 plus. So tan power 12x by 12, tan power 14x by 14 is our answer. ఓకేనా? దట్ ఇస్ ద సింపుల్ క్వెషన్స్. సేమ్ క్వెషన్‌లు చూడండి. టాన్‌లో ఇచ్చేస్తా ప్రాక్టీస్. సేమ్ క్వెషన్స్ ఇగ. లేకపోతే కాట్ కూడా చేశాక మీకు ఇచ్చేస్తాం. టాన్, కాట్. సో కాట్‌తోని క్లోజ్ అయిపోతాయండి మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. చూడండి. కాట్ వచ్చేసి కాట్ కూడా అంతే. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ ఎక్స్ ఇంటూ కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ డీఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ పవర్ 4x ఇంటూ కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ డీఎక్స్. ఇవి చాలా తక్కువ క్వెషన్స్ కనపడుతుంటాయి. బట్ చేయండి. ఇచ్చినా కూడా ఇవి 5 మార్క్స్ క్వెషన్స్‌కే ఇస్తాడు. వేరే క్వెషన్స్ ఇక్కడ టీ ఈక్వల్ టు ఏం తీసుకోవాలండి? టాన్ సెక్ వస్తే టీ ఈజ్ ఈక్వల్ టాన్ ఎక్స్, కాట్ కొసెకంట్ వస్తే టీ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఎక్స్. టీ ఈక్వల్ టు కాట్ ఎక్స్. dt is equal to what? Minus cosecant square x in derivative of cot x formula is cosecant square x minus cosecant square x. ఇక్కడ నేను అదే అప్లై చేశాను. తీసుకుంటే dt by minus cosecant square x equal to cot x value t అండి. secant square x place of dx what we write? dt by minus cosecant square x. అంటే ఈ dx ప్లేస్ లో ఈ వాల్యూ రాసండి. ఆన్సర్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ t. t value t square by 2, nothing but minus cot square x by 2. సేమ్ ఈ డేటా మొత్తం మళ్ళీ ఇక్కడ యూజ్ చేసుకోండి. ఈ డేటాను యూజ్ చేస్తే t పవర్ 4 కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ dx ఏం రాయొచ్చండి? dt బై మైనస్ కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. దిస్ వన్ గెట్ క్యాన్సల్. t పవర్ 4 dt. ఓకే. t పవర్ 5 by 5 ప్లస్ c. t వాల్యూ కాట్ కదండి. కాట్ పవర్ 5x బై 5 ప్లస్. ఓకేనా? ఈ క్వెషన్స్ కాకుండా వేరే వచ్చే ఆప్షన్ అయితే కొద్దిగా తక్కువనే. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఏమన్నా క్వెషన్స్ ఇవే ఉన్నాయండి. వేరే క్వెషన్స్ టాన్ కార్ట్‌లలో లేవు. బట్ ఎనఫ్ అన్నట్టు ఇవి. ఇవి సరిపోతాయి మీకు క్వెషన్స్ చేయడం గూడా. నెక్స్ట్ మిగిలినయన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్‌లో క్వెషన్ చేసుకోండి. ఎనఫ్ అన్నట్లు ఈ క్వెషన్స్ మీకు. నెక్స్ట్ టాన్ ఇవ్వలే కదా! క్వెషన్స్ ప్రాక్టీస్ పర్పస్‌లో ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 10 పవర్ 4x dx ఒకటి. ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ టాన్ ఎక్స్ ఇంటూ సెకండ్ స్క్వేర్ ఎక్స్ dx ఒకటి. ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ పవర్ 4x సెకండ్ స్క్వేర్ ఎక్స్ dx. ఇవే క్వెషన్స్ ఉన్నాయి ప్రాక్టీస్‌కు. ఎనఫ్ ఇవి. ఇవి సరిపోతాయని మీకు ప్రాక్టీస్‌కు ఎనఫ్ అన్నట్లు. ఇంకా రిమైనింగ్ ఏమైనా ప్రాక్టీస్ ఉంటే నార్మల్‌గా చేస్తూ ఉండండి. ఇక్కడ వరకు అంటే మనకు ఫస్ట్ యూనిట్‌లో ఉన్న కాన్సెప్ట్ అయితే మొత్తం కవర్ చేయగలిగాను. మొత్తం ఫస్ట్ యూనిట్ కాన్సెప్ట్ కవర్ చేశాను. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందా? సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసుకో. మీరు ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటూ చేస్తుంటే నాకు కూడా మోటివేషన్ లాగుండి ఫాస్ట్‌గా వీడియో చేయకుండా సబ్స్క్రైబ్ చేస్తా ఉండండి. మీ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.